అంతరిక్షం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలో లాగా అనిపిస్తుందేమో కానీ ఇప్పుడు అది వాస్తవానికి దగ్గరవుతోంది. టెక్ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ముందుకు దూసుకుపోతున్న గూగుల్ ఇప్పుడు తన తదుపరి మైలురాయిగా అంతరిక్షాన్ని ఎంచుకుంది. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలన్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రకటించింది. అంతేకాదు, ఆస్ట్రేలియాకు చెందిన దూర ప్రాంతమైన క్రిస్మస్ దీవిలో మరో భారీ ఏఐ కేంద్రాన్ని నిర్మించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాజెక్టులు కలిపి గూగుల్ చరిత్రలోనే అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణగా భావించబడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏఐ వెంట పరుగులు పెడుతోంది. ఇప్పటికే గూగుల్ ఏఐపై కొన్ని కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక ట్వీట్లో అందరికీ షాక్ ఇచ్చారు. మా టీపీయూ చిప్స్ ఇక స్పేస్కి వెళుతున్నాయంటూ ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ పేరుతో 2027 నాటికి 80 సోలార్ శాటిలైట్స్ను లాంచ్ చేస్తామని ప్రకటించారు. భూమికి 400 మైళ్ల ఎత్తులో ఈ శాటిలైట్లు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ప్రతి శాటిలైట్లో గూగుల్ సొంత టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. సూర్యరశ్మి 24 గంటలు వాడుకోవడం వల్ల భూమి మీదున్న డేటా సెంటర్ కంటే 40% విద్యుత్ బిల్లు తగ్గుతుంది. భూమి మీద ఒక్క సోలార్ ప్యానెల్ 1 కిలోవాట్ ఇస్తే స్పేస్లో 8 కిలోవాట్లు వస్తాయి. 2027 నాటికి సౌరశక్తితో నడిచే ఉపగ్రహాల ద్వారా అంతరిక్షంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. భూమిపై ఉన్న డేటా సెంటర్ల ఖర్చును తగ్గించడం మాత్రమే కాకుండా శక్తి వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం లక్ష్యంగా గూగుల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ ఖర్చు భూమిపై ఉన్న డేటా సెంటర్లతో సమానమవుతుందని గూగుల్ రీసెర్చ్ చెబుతోంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ ప్రముఖ ఉపగ్రహ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా 2027 ప్రారంభంలో 2 ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటితో కక్షలో ఏఐ ప్రాసెసింగ్ యూనిట్లు ఎలా పనిచేస్తాయో, డేటా ట్రాన్స్మిషన్ ఎంత వేగంగా జరుగుతుందో పరీక్షించనుంది. ఈ ఉపగ్రహాల మధ్య ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది టెరాబిట్ స్థాయిలో వేగంగా ఉంటుంది. అంటే భూమి నుంచి భూమికి డేటా పంపించే వాటికంటే వేల రెట్లు వేగంగా ఈ కమ్యూనికేషన్ జరగనుంది. ఈ శాటిలైట్స్ ఒకదానికొకటి లేజర్ బీమ్స్తో స్పందించుకుంటాయి. భూమితో కనెక్ట్ అవ్వడానికి ఆప్టికల్ లింక్స్ను ఉపయోగించనున్నారు. గతంలో ఇదే ఫిలాసఫీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, క్వాంటమ్ కంప్యూటర్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు గూగుల్ ఏఐ కంప్యూటింగ్ భవిష్యత్తును మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో మరో 2 రోజులకే గూగుల్ ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో భారీ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా రక్షణ శాఖతో కుదిరిన క్లౌడ్ ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు తెరపైకొచ్చింది. దీంతో గూగుల్ తన ఏఐ సామ్రాజ్యాన్ని భూమి నుంచి అంతరిక్షం దాకా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ క్రిస్మస్ ఐలాండ్లో కేవలం 1800 మంది మాత్రమే జనాభా ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్ను ఏఐ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించనున్నారు. గూగుల్ ఈ ద్వీపంలో హై స్పీడ్ ఇంటర్నెట్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ డెవలప్ చేస్తుంది. క్రిస్మస్ ఐలాండ్ రిమోట్ లొకేషన్ల వల్ల అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుందని గూగుల్ భావిస్తోంది. కూలింగ్ కోసం సముద్రం ఉంటుంది. ఇక విద్యుత్ అవసరాల కోసం సోలార్, విండ్ ఎనర్జీని ఉపయోగించనుంది. ఇక్కడ డేటా సెంటర్ వస్తే ఆస్ట్రేలియా ఏఐ సూపర్ పవర్ అయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి. ఈ ఫెసిలిటీ ఆసియా పసిఫిక్ రీజియన్లో గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తుంది. భూమి మీద గూగుల్ ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరిస్తూ ఉండగా స్పేస్లో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం ఇది గూగుల్ చరిత్రలోనే అతి ధైర్యవంతమైన అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా గూగుల్ ఇప్పుడు భూమి నుంచి ఆకాశం వరకు ఏఐ రాజ్యాన్ని స్థాపిస్తోంది. ఇప్పుడు గూగుల్ తన దృష్టిని భూమి సరిహద్దులను దాటి ఆకాశానికి మళ్లించింది. సౌరశక్తితో నడిచే స్పేస్ డేటా సెంటర్లు, ఆస్ట్రేలియాలోని కొత్త ఏఐ హబ్లు ఇవన్నీ టెక్నాలజీ భవిష్యత్తును మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు.